టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బి అండ్ 2 ఇయర్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మనకు టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ వెబ్సైట్లో కాలేజెస్ లిస్ట్ అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో సక్సెస్ఫుల్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మనకు టీఎస్ లాసెట్ వాళ్ళు లైక్ అన్ని కాలేజ్ యొక్క పీడిఎఫ్స్ని మనకు ఈ ఇయర్ 2024లో ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ యొక్క లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఇంకా చూసుకోలేరో మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ప్రీవియస్ లైక్ 2023లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఎన్నైతే సీట్స్ ఉన్నాయో కొన్ని ఒక 150 to 200 సీట్స్ అనేవి రెడ్యూస్ అవ్వడం జరిగింది. సో టోటల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియో తర్వాత మీరు జస్ట్ వెబ్సైట్లో ఉన్న మీరు 3 ఇయర్ అయితే 3 ఇయర్ డౌన్లోడ్ చేసుకోండి, 5 ఇయర్ అయితే 5 ఇయర్ డౌన్లోడ్ చేసుకోండి, 2 ఇయర్ ఎల్ఎల్ఎం అయితే 2 ఇయర్ ఎల్ఎల్ఎం డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే లైక్ ఎల్ఎల్బి 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు 5 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు అసలైతే నిన్న రిజిస్ట్రేషన్ డేట్ అయిపోయింది. ఈరోజు మనకు ఎలిజిబుల్ లిస్ట్ రావాలి. అంటే ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉంటే వాళ్ళ యొక్క ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ రావాలి. కాకపోతే కొన్ని హాలిడేస్ పరంగా కావచ్చు, కొన్ని ఇష్యూస్ లైక్ కాలేజెస్ ఎన్ని యాడ్ చేయాలి ఎన్ని డిలీట్ చేయాలి, సో ఆ ఇష్యూస్ వల్ల మోస్ట్లీ ఈరోజు రాకపోవచ్చు. వస్తే ఓకే, ఈరోజు రాకపోతే రేపు కూడా హాలిడే కాబట్టి సో మోస్ట్లీ అఫీషియల్స్ ఉంటారా ఉండరో మనకు అంత ఐడియా లేదు. సో ఈరోజు అన్న రేపన్నా ఆ డేట్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో కాకపోతే దాని గురించి ప్రాపర్ క్లారిటీ లేదు. సో ఎనీ టైం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. మీరు ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారు ఫేజ్ 1కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అంటే జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డేటా వచ్చింది అనుకోండి మీరు ఫేజ్ 1కి ఎలిజిబుల్. మీ డేటా రాకపోతే మీరు ఏదో ఒక మిస్టేక్ వల్ల ఫేజ్ 1కి నాట్ ఎలిజిబుల్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజన్నా రావచ్చు, రేపన్నా రావచ్చు, ఎల్లుండన్నా రావచ్చు. సో వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. కానీ ఈ ఎల్ఎల్ఎంకి సంబంధించిన డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 30 ఆగస్టు వరకు వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్ డేట్స్ కానీ అవన్నీ వేరున్నాయి వాళ్ళకు. కానీ 3 ఇయర్ వాళ్ళకు 5 ఇయర్ వాళ్ళకు నిన్న డేట్ అయిపోయింది. ఈరోజు యాక్చువల్గా మనకు ఎలిజిబుల్ లిస్ట్ చూసుకోవడానికి రావాలి, కానీ ఇంకా రాలేదు. నైట్ వర్క్ అన్న రావచ్చు, రేపన్నా రావచ్చు, అన్న ఎల్లుండన్నా రావచ్చు. సో ఇప్పుడు కాలేజెస్ అండి. సో 5 ఇయర్ వాళ్ళకి చూద్దాం ఫస్ట్. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎల్ఎల్బి 3 ఇయర్స్ చేద్దాం అనుకుంటున్నారో మనకు జస్ట్ 28 కాలేజ్ మాత్రమే ఉన్నాయి. టోటల్ తెలంగాణలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ మొత్తం 28 ఉన్నాయి. సో ఇక్కడ చాలా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే టీఎస్ లాసెట్ 3 ఇయర్ కావచ్చు 5 ఇయర్స్ కావచ్చు క్వాలిఫై అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్ ద్వారా సీట్ రాకపోయినా లేకుంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళను నేను డైరెక్ట్ పేమెంట్ సీట్ వెళ్తా అనుకున్న వాళ్ళకు 20% ఆఫ్ సీట్స్ని డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి తీసుకోవచ్చు. కానీ టీఎస్ లాసెట్ పాస్ అయి ఉండాలి. అలా కూడా వెళ్ళొచ్చు. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా మీరు డైరెక్ట్ ఏదో ఒక కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ ఎంతైతే ఫీ కట్టమంటారో ఫస్ట్ ఇయర్ ఫీజ్ అంత ఫీ పే చేసి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళొచ్చు. లేదు అలా వెళ్ళాను అనుకుంటే మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క ర్యాంక్, మీ యొక్క క్యాస్ట్ అన్ని ఆధారంగా ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ పేమెంట్ సీట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు నచ్చిన కాలేజ్ ఎంచుకోవచ్చు. కౌన్సిలింగ్ అనుకోండి మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఒక కాలేజ్ వాళ్ళే ఇస్తారు, ఆ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. సో మేనేజ్మెంట్ సీట్ వెళ్ళే వాళ్ళు అట్లా వెళ్ళిపోవచ్చు. లేదు నేను ర్యాంక్ ప్రకారంగా వెళ్తా అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో 20% ఆఫ్ సీట్స్ ప్రతి కాలేజ్లో 20% ఆఫ్ సీట్స్ మేనేజ్మెంట్లో ఉంటాయి. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కాదు. సో 28 కాలేజెస్ ఉంటాయి. కాకపోతే ఈ 28 కాలేజెస్లో మొత్తం సీట్స్ కన్వీనర్ సీట్స్ అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా 3470 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కేవలం 3470. అదే మనకు పాత లైక్ ప్రీవియస్ డేటా ప్రకారంగా మనకు 3 ఇయర్ వచ్చేసి 4610 సీట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంత తగ్గిపోయినాయి. సో ఇక్కడ మనకు 3400 ఉన్నాయి, ఇక్కడేమో 3007, ఒక ఆల్మోస్ట్ ఒక 300 సీట్స్ అనేటి తగ్గడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే లైక్ 3 ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే వెబ్ ఆప్షన్స్ అనేటి అన్ని కాలేజ్ పెడితే తప్ప మీకు సీట్ రాదు. సో ఎందుకంటే మనకు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే లైక్ 25,000 మెంబర్స్ ఉన్నారు. ఎవరు 3 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళు
3 year LLB లా సెట్ రాసి 25,000 మెంబర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో కానీ సీట్స్ వచ్చేసి మనకు జస్ట్ 3,400 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అలా అని అందరు 25,000 మెంబర్స్ అప్లై చేస్తారంటే అలా కూడా కాదు. ఏదో 4,000, 5,000, 6,000 మెంబర్స్ అప్లై చేస్తారు. అందరూ ఏదో టైంపాస్కి రాస్తారు ఎక్కువ మంది, కానీ జెన్యున్గా రాసే వాళ్ళు 5,000 to 6,000 మెంబర్సే ఉంటారు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో ఇవి మనకు 3 year LLB వాళ్ళకు సంబంధించిన డేటా. అదే 5 year LLB. సో 5 year LLB వచ్చేసి కేవలం 21 కాలేజ్ మాత్రమే ఉన్నాయి. ఆ 21 కాలేజెస్లో కూడా టోటల్ సీట్స్ వచ్చేసి 1,488. సో మనకు 1,488 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఈ 5 year క్వాలిఫై అయిన వాళ్ళు 5,478 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఒక 1:5 రేషియోలో ఒక సీట్కి 5 మంది కాంపిటీషన్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మీకు రావడానికి. సో అక్కడ మనకు క్వాలిఫై అయిన వాళ్ళు కొద్దిగా తక్కువనే ఉన్నారు కాబట్టి ఓకే. సో 5 year LLB వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత లా చేద్దాం అనుకున్న వాళ్ళకు 1,488 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీడిఎఫ్స్ ఉంటాయి కదా, లైక్ కాలేజెస్లో ఏమేమి చూసుకోవాలంటే మనకు ఎగ్జాంపుల్గా కాలేజ్ కోడ్ ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ అడ్రస్, డిస్టిక్, ఎడ్యుకేషన్ టైపు, కాలేజ్ ఇంటేక్, కన్వీనర్ ఇంటేక్, టైప్ ఆఫ్ కాలేజ్, ట్యూషన్ ఫీ, పని యానం ఎంత ఉంటుంది, అది ఏ యూనివర్సిటీకి చెందింది. సో ఏం లేదండి, సపోజ్ మీరు 3 year LLB అనుకోండి ఎగ్జాంపుల్గా, మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ పేరు ఏంది, ఆ కాలేజ్ ఎక్కడుంది, కాలేజ్కి పర్ యానం ఫీజు అంటే ఇయర్లీ ఫీజు ఎంత ఉంది. సో లా కాలేజ్కి అన్నీ తక్కువనే ఉంటాయి, 30,000, 20,000 అట్లనే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా ఉంటుంది, కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అక్కడ మనకు కన్వీనర్ సీట్స్ ఉంటాయి, పేమెంట్ సీట్స్ ఉంటాయి. కన్వీనర్ అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళేటి, పేమెంట్ సీట్స్ అంటే 20% మనం డైరెక్ట్ అడ్మిషన్స్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకునేటి. సో అలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి LLM వాళ్ళకు. సో LLM వచ్చేసి మనకు లైక్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే మనకి ఇక్కడ మీరు కాలేజీ లిస్ట్ చూడండి LLMకి. కానీ ఇది LLM హయ్యర్ ఎడ్యుకేషన్ PG కాబట్టి స్పెషలైజేషన్స్ ఉంటాయి, బ్రాంచెస్, సబ్ డివిజన్స్. సో ఎగ్జాంపుల్ మనకు కార్పొరేట్ లా కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ లాస్ కానీ ఇలా ఎక్కువ లా బ్రాంచెస్ ఉంటాయి లైక్ PG. సో దీంట్లో మనకు రెగ్యులర్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి, మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి. మీరు దేనికి కంఫర్టబుల్, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు కాలేజ్కి, అలా కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు సీట్స్ అనేటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయండి బ్రాంచ్ బట్టి. ఎగ్జాంపుల్ 10 సీట్స్ ఉంటాయి, 15, 20, 16, 30. సో ఇవి కన్వీనర్స్కి సంబంధించిన సీట్స్ అండి. సో ఎగ్జాంపుల్ కార్పొరేట్ లాలో ఒక 10 ఉన్నాయనుకోండి, ఫస్ట్ వెబ్ ఆప్షన్ కార్పొరేట్ లా పెట్టుకోవచ్చు, లేబర్ లాస్, కాన్స్టిట్యూషన్ లాస్, మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ ఒక్కొక్కటి పెట్టుకోవాలి. కాలేజెస్ చూడాలి, స్పెషలైజేషన్స్ చూడాలి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కన్వీనర్ సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అన్నీ చూసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఆ PDF ఉంది కదా LLMకి సంబంధించింది, సీరియల్ నెంబర్ 1 to 22 వరకు అన్ని గవర్నమెంట్ PG కాలేజెస్ అండి. సో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు ఓన్లీ గవర్నమెంట్లో చదువుదాం అనుకున్న వాళ్ళు. 23 to 53 సీరియల్ నెంబర్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్ గురించి. సో ఓన్లీ గవర్నమెంట్లో పెట్టే వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకోవచ్చు, లేదు గవర్నమెంట్ ఫస్ట్ పెట్టి ప్రైవేట్ పెట్టేవాళ్ళు ప్రైవేట్ పెట్టచ్చు, లేదు నేను ప్రైవేట్లో చేద్దాం అనుకుంటుంటే ప్రైవేట్లో పెట్టవచ్చు, లేదంటే డైరెక్ట్ పేమెంట్ సీట్స్లో మీరు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకు 3 years కావచ్చు, 5 year కావచ్చు, 2 year LLM కావచ్చు. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, లా కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ పాయింట్, కాలేజెస్లో ఉన్న సీట్స్ తక్కువ చేశారు, అందులో కూడా అన్ని కన్వీనర్ ఉండవు, 80% సీట్స్ మాత్రమే కన్వీనర్, అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు పక్కా లా చేయాలనుకుంటే ఉన్న కాలేజెస్ అన్ని ప్రియారిటీ ఆర్డర్, అంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, సో ఇలా ప్రియారిటీ ఆర్డర్ అన్నీ పెట్టాలి పక్కా. లేకపోతే మీకు సీట్ రావడం చాలా చాలా కష్టం. మీరు మనకు వెబ్సైట్లో కూడా ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ చూసే ఉంటారు అందరూ. చూడకపోతే మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. చాలా చాలా క్యాస్ట్ పరంగా ఉంటుంది, జెండర్ ఉంటుంది, మస్తు వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి, ఏం కాదు. మీరు పక్కా లా కాలేజ్ చేయాలంటే ఎక్కడ వేసినా ఏం కాదండి. సో మీకు లా డిగ్రీ కావాలి ఎట్ లాస్ట్. సో ఈ మిస్టేక్స్ చేయకండి. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ నేను పెట్టి నాకు సీట్ వస్తుంది అంటే అట్లా రాదు. ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది లాకి.
సో మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్లో మీరు లాయర్, అడ్వకేట్స్ అవ్వచ్చు, పర్సనల్ లాయర్స్ అవ్వచ్చు. సో ఇలా మంచి కెరీర్ పాత్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవ్వండి. సో మెయిన్గా ఇండివిజువల్గా మీరు 3 ఇయర్ వాళ్ళు, 5 ఇయర్ వాళ్ళు, 2 ఇయర్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ప్రియారిటీ ఆర్డర్ రాసుకోండి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ తెలిస్తేనే మీకు మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక కాలేజ్ పెడితే మీకు లైక్ కాలేజెస్ రాకపోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఆ లిస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మరో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాలేజ్లోనే, లైక్ ఆ వెబ్సైట్లోనే. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.